హాయ్ ఎవరీవన్. ఈరోజు టాపిక్ బైనామియల్ థీరం మ్యాథ్స్ 2A నుంచి. మ్యాథ్స్ 2Aలో మనకు ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏదంటే అది బైనామియల్ థీరం. సో 16 మార్క్స్ వెయిటేజ్ ఉంది మనకు బైనామియల్ థీరం నుంచి. 7+7 అంటే 2 లాంగ్ ఆన్సర్, ఒక వెరీ షార్ట్ క్వశ్చన్ ఉంది మనకి. అంటే టోటల్గా 16 మార్క్స్ వెయిటేజ్ మనకి. కాబట్టి ఇక్కడ 7+7+2 అంటే 16 మార్క్స్ వెయిటేజ్ ఉంది. అంటే కంపల్సరీ మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన టాపిక్ ఏంటంటే బైనామియల్ థీరం. ఎందుకంటే మనకు 16 మార్క్స్ వెయిటేజ్ ఉంది ఇక్కడ. దీని తర్వాత మనకు ప్రాబబిలిటీలో 15 మార్క్స్ వెయిటేజ్ ఉంది. కాబట్టి మనకు ఫస్ట్ ప్రయారిటీ టాపిక్ ఇది మనకి బైనామియల్ థీరం. సో ఈ బైనామియల్ థీరంలో క్వశ్చన్స్ డిస్కస్ చేసే ముందర ఒక సింపుల్ ఇంట్రడక్షన్ బైనామియల్ థీరంకి డిస్కస్ చేద్దాం. సో బైనామియల్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. బైనామియల్ అంటే బై అంటే 2 అని, నామియల్ అంటే టర్మ్స్ అని, అంటే 2 టర్మ్స్ అని. 2 టర్మ్స్ కనెక్టెడ్ విత్ ప్లస్ ఆర్ మైనస్. 2 టర్మ్స్ని మనం ఎక్స్ అండ్ వై అనే 2 టర్మ్స్ అయితే మనకి వీటిని ప్లస్తో కానీ లేదంటే మైనస్తో కానీ కనెక్ట్ చేస్తే ఈ ఎక్స్ప్రెషన్ని మనం బైనామియల్ ఎక్స్ప్రెషన్ అంటాం. సో ఈ బైనామియల్ ఎక్స్ప్రెషన్ని ఒక n టైమ్స్ అలా రిపీట్ చేస్తే ఆ రిపీట్ చేసినప్పుడు దాని యొక్క ఎక్స్పాన్షన్ని మనం బైనామియల్ థీరం అంటాం. అంటే ఎక్స్ప్రెషన్ రిపీటెడ్ n టైమ్స్, ఎక్స్ప్రెషన్ రిపీటెడ్ n టైమ్స్, ఈ ఎక్స్పాన్షన్ని మనం బైనామియల్ థీరం అంటాం. సో బైనామియల్ థీరం ప్రూఫ్ ఉంటుంది, అవసరం లేదు మనకి. జస్ట్ సింపుల్ ఇంట్రడక్షన్ డిస్కస్ చేద్దాం. సో ఈ ఎక్స్పాన్షన్ మీరు ఈజీగా గుర్తుపెట్టడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టాసింగ్ కాయిన్ అనుకుంటే దానికి 2 అవుట్కమ్స్ ఉంటాయి. ఒకటి హెడ్ అనుకోండి, ఒకటి టైల్ అనుకోండి. ఒక n టైమ్స్ టాస్ను ఒక 10 టైమ్స్ వేస్తున్నాను అనుకోండి, అంటే ఇక్కడ n టైమ్స్ అనుకుంటున్నాను. టాస్ వేస్తే ఎలా ఉంటుంది, మనం ఒక 10 టైమ్స్ కనెక్ట్ చేస్తే 10 టైమ్స్ మనం చెప్పిన రిజల్ట్ రాకపోవచ్చు, అంటే నో రిజల్ట్, అంటే NC నాట్. మనం చెప్పినప్పుడు ఒక్కసారి కూడా రాలేదు. లేదు n టైమ్స్ కనెక్ట్ చేస్తే మనం చెప్పింది ఒక్కసారి మాత్రమే వచ్చింది రిజల్ట్, అంటే వీఆర్ విన్నింగ్ ఓన్లీ 1 టైం. అసలు మనం విన్ అవ్వలేదు, n టైమ్స్ కనెక్ట్ చేశాడు, టాస్ వేసాడు, 0 టైమ్స్, అసలు నో విన్. లేదు n టైమ్స్ కనెక్ట్ చేస్తే 1 టైం విన్ అయ్యాను. లేదు n టైమ్స్ కనెక్ట్ చేస్తే 2 టైమ్స్ విన్ అవుతాం. లేదంటే n టైమ్స్ కనెక్ట్ చేస్తే ఒక 6 టైమ్స్. లేదు అంటే n టైమ్స్ కనెక్ట్ చేస్తే n టైమ్స్ మనం చెప్పిన రిజల్టే రావచ్చు. ఇదే బైనామియల్లో ఉండేది మనకి. అంటే నో విన్ 1 టైం, 2 టైమ్స్, 6 టైమ్స్ అండ్ n టైమ్స్. మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు అసలు మనం జరిగింది మనకు విన్ అవ్వకపోవచ్చు, లేదంటే అన్నీ విన్ అవ్వచ్చు, లేదంటే 1 టైమ్స్ 2 టైమ్స్ పాసిబిలిటీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి, మనకు బైనామియల్ థీరంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వై పైన టాస్ వేసాను అనుకోండి, వైకి. సో వై అనే రిజల్ట్ రాలేదు. వై రిజల్ట్ రాలేదంటే మీనింగ్ ఏంటి, n టైమ్స్ ఏమొచ్చింటుంది నీకు, ఓన్లీ ఎక్సే వచ్చింటుంది. వై 1 టైం వచ్చింది అనుకోండి, అంటే రిమైనింగ్ అంతా ఎక్సే వచ్చింటుంది. వై 2 టైమ్స్ వచ్చింది అనుకోండి, అంటే రిమైనింగ్ అంతా ఏమొచ్చింటుంది నీకు, ఓన్లీ వై 2 టైమ్స్ వస్తే రిమైనింగ్ అంతా మనకి ఎక్స్ వచ్చింటుంది, ప్లస్ ఆన్ సో ఆన్. వై 6 టైమ్స్ వచ్చింది అనుకో, ఎక్స్ ఎన్నిసార్లు వచ్చింటుంది మనకి, n-6 టైమ్స్ వచ్చింటుంది, ప్లస్ ఆన్ సో ఆన్. NCN వై n టైమ్స్ వచ్చింది అంటే ఎక్స్ 0 టైమ్స్ వచ్చినట్టు దాని మీనింగ్. దిస్ ఈజ్ ద సింపుల్ బైనామియల్ థీరం. అదే దాని మీనింగ్ బైనామియల్ థీరం అంటే. సో ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ మొత్తంలో దీన్ని ఫస్ట్ టర్మ్ అంటాం, దీన్ని సెకండ్ టర్మ్ అంటాం, T1 అంటాం, దీన్ని సెకండ్ టర్మ్ అంటాం, దీన్ని థర్డ్ టర్మ్ అంటాం, దీన్ని R టర్మ్ అంటాం. ఇక్కడ 2 ఉంటే 3 అన్నాం, 1 ఉంటే 2 రాసాం. ఇక్కడ R ఉంటే ఏమవుతుంది, R+1 అవుతుంది. ఇక్కడ n ఉంటే ఏమవుతుంది, Tn+1 టర్మ్స్ అవుతుంది. సో ఇప్పుడు బైనామియల్ ఎక్స్పాన్షన్ హోల్ పవర్ n ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వచ్చాయి, 1 2 3 ఆన్ సో ఆన్ n+1. సో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ అంటే ఏం చెప్తారు మీరు, నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్ అంటే n+1 అని చెప్పాలి. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్ ఇన్ x+y హోల్ పవర్ n ఎంత, n+1 అని చెప్తాం. ఇది మనకు 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది వీటిపైన. కాబట్టి సింపుల్ క్వశ్చన్, n ఇస్తాడు, n+1 రాస్తే మనకు నంబర్ ఆఫ్ టర్మ్స్ అయిపోతుంది మనకు. సో నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ TR+1ని జనరల్ టర్మ్ అంటాం. TR+1 ఏమంటాం, జనరల్ టర్మ్ అంటాం. జనరల్ టర్మ్ అంటే TR+1 ఏంటి, అక్కడ ఉండేది NCR x⁻n-r ఇంటూ y⁻r. దీన్ని జనరల్ టర్మ్ అంటాం మనం వచ్చిందా. కాబట్టి నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ n+1 జనరల్ టర్మ్ అంటే ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ నీకు NC0 NC1 ఏమంటాం అంటే మనం బైనామియల్ కోఎఫిషియంట్ అంటాం. NC0 NC1 NC2 ఆన్ సో ఆన్ NCR NCN అనేటువంటి బైనామియల్ కోఎఫిషియంట్స్ అంటాం. వీటిని బైనామియల్ కోఎఫిషియంట్స్ అంటాం. సో మన కాంబినేషన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, కాంబినేషన్లో NCR వాల్యూ ఎంత, NCn-rకి ఈక్వల్ అవుతుంది. NCR వాల్యూ ఎంత,
ఎన్సిఎన్ మైనస్ ఆర్ అంటే మీనింగ్ ఏంటి, ఎన్సీ నాట్ వాల్యూ ఎన్సిఎన్కి ఈక్వల్ అవుతుంది. ఎన్సీ నాట్ వాల్యూ ఎంత, ఎన్ మైనస్ ఆర్ అంటే ఎన్ మైనస్ 0 అంటే ఎంత, ఎన్సిఎన్కి ఈక్వల్. ఎన్సిఎన్ అంటే ఎన్సిఎన్ అవుతుంది. ఎన్సి1 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది నీకు, ఎన్సిఎన్ మైనస్ 1కి ఈక్వల్ అవుతుంది. ఎన్సి2 దేనికి ఈక్వల్ అవుతుంది నీకు, ఎన్సిఎన్ మైనస్ 2కి ఈక్వల్ అవుతుంది. ఎన్సిఆర్ దేనికి ఈక్వల్ అవుతుంది నీకు, ఎన్సిఎన్ మైనస్ ఆర్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎన్సీ నాట్ వాల్యూ ఎంత అంటే ఎన్సిఎన్ వాల్యూ ఎన్సీ నాట్ వాల్యూ రెండు ఒకటే ఈక్వల్ ఉంటుంది. ఇక్కడ ఎన్సి1 వాల్యూ ఇక్కడ బిఫోర్ వచ్చే టర్మ్ ఎన్సిఎన్ మైనస్ 1 వాల్యూ ఒకటే, ఆ రెండు ఈక్వల్ ఉంటుంది మనకి. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం, ఇదే ఇంపార్టెంట్ మనకి. ఎన్సీ నాట్ ఈక్వల్ టు ఎన్సిఎన్, ఫస్ట్ టు లాస్ట్, ఫస్ట్ నుంచి సెకండ్, లాస్ట్ నుంచి సెకండ్, ఫస్ట్ నుంచి థర్డ్, లాస్ట్ నుంచి థర్డ్, ఇవి ఈక్వల్గా ఉంటాయి మనకి ఈ బైనామియల్ కోఎఫిషియెంట్స్లో. ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. వచ్చిన దాంట్లో టూ ఎక్స్ ప్లస్ 3y హోల్ పవర్ 5 అని తీసుకున్నాను. దీనికి నాకు బైనామియల్ ఎక్స్పాన్షన్ కావాలి. అంటే ఏం రాస్తాం, బైనామియల్ అంటే ఏం చెప్పాను, 5 టైమ్స్ రాస్తే నో రిజల్ట్, నో విన్నింగ్, లేదంటే 1 టైం విన్నింగ్, లేదంటే 2 టైమ్స్, 5 టైమ్స్ చేస్తే 2 టైమ్స్ విన్ అవ్వచ్చు, లేదంటే 3 టైమ్స్ విన్ అవ్వచ్చు, లేదంటే 4 టైమ్స్ విన్ అవ్వచ్చు, లేదంటే 5 టైమ్స్ మనమే విన్ అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 3y తీసుకుంటే ఇక్కడ మనకు 3y 0 టైమ్స్ 3y అనేది మనకు పాసిబుల్ అవ్వలేదు, 3y రిజల్ట్ రాలేదు అంటే మొత్తం 2x రిజల్ట్ ఉందని దాని మీనింగ్, అంటే 5. ఇంకా సింపుల్గా మనకు అవసరం లేదనుకుంటే దీన్ని డిక్రీజ్ చేయండి, దీన్ని ఇంక్రీజ్ చేయండి. 5ని డిక్రీజ్ చేస్తే 4 అవుతుంది, 0ని ఇంక్రీజ్ చేస్తే 1 అవుతుంది, అంతే కదా. 2x హోల్ పవర్ 4, 3y హోల్ పవర్ 1, నెక్స్ట్ ఎంత 2x హోల్ క్యూబ్, 3y హోల్ స్క్వేర్, అంటే మనకి 2x హోల్ పవర్ 2 అంటే 5 - 3 2, నెక్స్ట్ 3y హోల్ క్యూబ్, నెక్స్ట్ అంతా మనకి 2x 1 టైం 2 తర్వాత 1, నెక్స్ట్ 3y హోల్ పవర్ 4, నెక్స్ట్ అంతా మనకి 2x హోల్ పవర్ 0, 3y హోల్ పవర్ 5 టైమ్స్. దిస్ ఇస్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్. సో ఒకటి ఏదైనా నీకు ఎక్స్పాన్షన్ ఇచ్చినప్పుడు బైనామియల్ ఎక్స్పాన్షన్ ఇలా రాయండి అంతే. 5 నుంచి స్టార్ట్ చేస్తే 5C0 నుంచి 5C5 లో రాస్తాం. ఫస్ట్ ఒకటి 0 ఉంటే ఒకటి 5 ఉంటుంది మనకి, ఒకదానికి 5 ఇస్తాం, ఒకదానికి 0 ఇస్తాం. ఆల్ 5 టైమ్స్ ఇదే విన్ అయిందంటే ఇది 0 టైమ్స్ విన్ అయినట్టు. ఇప్పుడు దీని యొక్క ఆర్డర్ డిక్రీజ్ చేయండి. 5ని డిక్రీజ్ చేస్తే వెళ్ళండి 5 4 3 2 1 0, నెక్స్ట్ 0ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి 0 1 2 3 4 5. సో టోటల్ ఎన్ని టర్మ్స్ వచ్చాయి మనకి, ఇది T1 అంటాం, దీన్ని T2 అంటాం, దీన్ని T3 అంటాం, దీన్ని T4 అంటాం, దీన్ని T5 అంటాం, దీన్ని T6 అంటాం. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వచ్చాయి, 6 వచ్చాయి. పవర్ ఎంత ఉంది, n ఉంది. సో ఇఫ్ n = 5 అయితే, ఇఫ్ n = 5 ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా ఏం చెప్పినాం మనం, n+1 అని చెప్పినాం. అంటే ఎంత 5+1, ఎంత 5+1 అంటే 6 వస్తుంది మనకి 5 టర్మ్స్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ టర్మ్, ఫోర్త్ టర్మ్ ఎంత అంటాడు మనకి, ఫైండ్ ద ఫోర్త్ టర్మ్. ఫోర్త్ టర్మ్ను మనం ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఫోర్త్ టర్మ్ అంటే T4, ఈ ఫోర్త్ టర్మ్ను ఫైండ్ అవుట్ చేయాలి మనం ఎంత అనేది. ఎప్పుడైనా సరే ఫైండ్ ద ఫోర్త్ టర్మ్, ఫైండ్ ద సెకండ్ టర్మ్, ఇదే మనకు ఉంటుంది ఎక్కువ 2 మార్క్స్లో. సెకండ్ టర్మ్ ఎనీ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మీరు జనరల్ టర్మ్ రాయండి. ఏంటి జనరల్ టర్మ్, TR+1 = NCR × x⁻n - r × y⁻r, ఇది రాసేయండి ఫస్ట్. ఏం కావాలి నీకు, 4 కావాలి, అంటే T4. 4 అంటే ఏమైతే నీకు T⁴ = r+1. n వాల్యూ ఎంత ఉంది మనకి, 5 ఉంది. x వాల్యూ ఎంత ఉంది, 2x ఉంది. x ప్లేస్లో 2x రాయాలి, y ప్లేస్లో ఎంత రాయాలి మనం, 3y రాయాలి. ఇప్పుడు r వాల్యూ కావాలి, r వాల్యూ ఎంత, 4 = r+1 = 4 అంటే ఏమవుతుంది, r = 3 అని, అంటే 4ని 3+1 అని రాస్తాం. కాబట్టి r ప్లేస్లో మనం 3 రాసుకుంటే 3+1 ఎంత అవుతుంది మనకు 4 వస్తుంది. కాబట్టి T4 అంటే r = 4 కాదు, మీరు జనరల్ టర్మ్లో ఏ వాల్యూ సబ్మిట్ చేస్తే 4 వస్తుందో అది r వాల్యూ అవుతుంది. ఇది కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ. కాబట్టి 3+1 ఎంత అవుతుంది నీకు, 3+1 అని రాస్తున్నాను. n వాల్యూ ఎంత, 5 ఉంది, c ఉంది, r వాల్యూ ఎంత, 3 ఉంది, x అంటే ఎంత, 2x ఉంది, n అంటే ఎంత, 5 - 3, y వాల్యూ ఎంత, 3y ఉంది, హోల్ స్క్వేర్ ఉంది. వచ్చింది 3y హోల్ పవర్ r, r వాల్యూ ఎంత, 3. సో 5c3 2x హోల్ పవర్ 5 - 3 ఎంత, 2 ఉంది, 3y ఎంత, హోల్ క్యూబ్ ఉంది.
T4 4 వాల్యూ ఎంత అంటే ఇది అదేనా 5C3 2x హోల్ స్క్వేర్ 3y హోల్ క్యూబ్ ఉంది వచ్చింది అక్కడ. సో ఇది మనకు టర్మ్స్ను ఫైండ్ అవుట్ చేసే విధానం. టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమంటే జస్ట్ జనరల్ టర్మ్స్ రాయండి, దాంట్లో సబ్మిట్ చేసుకోండి. ఇక్కడ మనకు 2 మార్క్స్ క్వశ్చన్లో ఇంకోటి వస్తుంది మీకు. ఇది ఫైండ్ ద ఫోర్త్ టర్మ్ అంటే ఏంటి? ఫోర్త్ టర్మ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఫోర్త్ టర్మ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఈ ఆస్కింగ్ సెకండ్ టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ అంటాడు. సెకండ్ టర్మ్ లేదంటే థర్డ్ టర్మ్ ఫ్రమ్ ద ఎండ్. ఎండ్ నుంచి థర్డ్ టర్మ్ ఎంత అంటాడు. ఇది ఇంపార్టెంట్, మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండు. దానికి ఫార్ములా ఏం కూడా పెట్టుకుంటారంటే మీరు క్యూత్ టర్మ్ ఫ్రమ్ ఎండ్. ఫ్రమ్ ఎండ్ నుంచి క్యూ టర్మ్ ఎంత అని అడుగుతాడు. అంటే ఎండ్ నుంచి క్యూ టర్మ్, ఎండ్ నుంచి సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ ఎంత అంటాడు. ఎండ్ నుంచి క్యూ అనే టర్మ్ ఎంత అంటే స్టార్టింగ్ నుంచి ఎంత అవుతుంది ఈ టర్మ్ అంటే n మైనస్ క్యూ ప్లస్ 2 అని రాయండి. n మైనస్ క్యూ ప్లస్ క్యూ టర్మ్. క్యూత్ టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఈజ్ ఈక్వల్ టు n మైనస్ క్యూ ప్లస్ 2 టర్మ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఫ్రమ్ ద బిగినింగ్. ఇది గుర్తుపెట్టుకోండి ఫార్ములా. n మైనస్ క్యూ ప్లస్ 2. వాడు ఏదైనా ఒక టర్మ్ అడుగుతాడు, సెకండ్ టర్మా, థర్డ్ టర్మా, ఫోర్త్ టర్మా, ఎండ్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ టర్మ్ ఫ్రమ్ ఎండ్. ఫ్రమ్ ఎండ్ నుంచి అంటాడు. బిగినింగ్ ఏమవుతుంది మనకి? n వాల్యూ 5 ఉంది, మైనస్ క్యూ వాల్యూ 3 ఉంది, ప్లస్ 2 అంటే 5 ప్లస్ 2 7, 7 అంతా 4 అంటే ఫోర్త్ టర్మ్ అవుతుంది. కౌంట్ చేయండి. థర్డ్ టర్మ్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్. ఎండ్ నుంచి ఇది థర్డ్ టర్మ్ మనకి. అదే బిగినింగ్ నుంచి చూసుకుంటే అంతా ఫోర్త్ టర్మ్. 1 2 3 ఫోర్త్ టర్మ్ అవుతుంది. కాబట్టి మనం ఇది ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. డైరెక్ట్ T4 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. కాబట్టి మనకు ఎండ్ నుంచి మనకి ఇది ఫార్ములా ఇంపార్టెంట్. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో దీని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిడిల్ టర్మ్స్. జనరల్ టర్మ్ తర్వాత మనకు అడిగే క్వశ్చన్ ఏంటంటే మనకు మిడిల్ టర్మ్స్ అడుగుతుంటాడు. మిడిల్ టర్మ్స్ x ప్లస్ వై హోల్ పవర్ ఇన్ ఎక్స్పాన్షన్లో మనకి మిడిల్ టర్మ్ ఎంత అని అడుగుతాడు. ఈ మిడిల్ టర్మ్ అనేది n పైన డిపెండ్ అయి ఉంటుంది ఇచ్చిన దాంట్లో. మిడిల్ టర్మ్లో ఇఫ్ n ఈజ్ ఈవెన్, n కానీ ఈవెన్ నెంబర్ అయితే టోటల్ నెంబర్స్ ఎంత అని చెప్పాం మనం? ఆడ్ n+1 అని చెప్పాం. కాబట్టి టోటల్ n ఈవెన్ అయితే n+1 అనేది ఆడ్ అవుతుంది. ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నప్పుడు మిడిల్ టర్మ్ ఓన్లీ ఒకటే ఉంటుంది మనకి. ఎగ్జాక్ట్గా ఒక టర్మ్ వస్తుంది మనకి. ఆ టర్మ్ ఏంటంటే then n/2 plus 1. n/2 plus 1 is the middle term. n/2 plus 1 అంట middle term. If n is odd, n కానీ ఆడ్ నెంబర్ కానీ అయితే, n ఆడ్ నెంబర్ అయిందంటే n+1 ఈవెన్ అవుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈవెన్లో ఉంటాయి. ఈవెన్లో ఉన్నప్పుడు మిడిల్ టర్మ్ ఎగ్జాక్ట్గా 1 ఉండదు, 2 ఉంటుంది మనకు. కాబట్టి టోటల్ టర్మ్స్ ఆడ్ అయితే ఓన్లీ ఒకటే టర్మ్ మిడిల్ వస్తుంది. టోటల్ టర్మ్స్ అనే ఈవెన్ కానీ అయితే మనకు మిడిల్ టర్మ్స్ 2 ఉంటాయి. ఆ 2 ఏంటంటే వచ్చిన దాంట్లో n-1/2 ఒకటి ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చిన దాంట్లో n+1/2 ఒకటి. నెక్స్ట్ n+1/2 + 1. ఈ రెండు మిడిల్ టర్మ్స్లో కన్సిడర్ చేయండి. ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దానికి 1 యాడ్ చేయండి. ఆ మిడిల్ టర్మ్స్ అంటూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు తీసుకున్నట్టే మనకు 2x + 3y హోల్ పవర్ 5 అని తీసుకున్నాం. దీంట్లో మిడిల్ టర్మ్ ఎంత? మిడిల్ టర్మ్స్ ఎంత అంటే 5 ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే ఏమైతే మనకు ఆడ్ అయితే మిడిల్ టర్మ్స్ n+1/2 + 1 ఆర్ మిడిల్ టర్మ్స్ అయితే అంటే 5 + 1/2 + 1 ఎంత? 6. సో 6/2 అంటే 2 అంటే 2 3 అంటే 3 అవుతుంది. ఇది 3 + 1 ఎంత? 4 అంటే 4 అంటే T3 T4 ఆర్ మిడిల్ టర్మ్స్. T3 T4 ఆర్ మిడిల్ టర్మ్స్ వస్తాయి మనకు. వచ్చిన దాంట్లో ఎక్స్పాన్షన్లో ఎంత అంటే T3 టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ అంతే కదా. టోటల్ మనకు వచ్చేది ఎంత? T1 T2 T3 T4 T5 T6. దీంట్లో మిడిల్ టర్మ్స్ ఎంత? T3 T4 మిడిల్ టర్మ్స్ అవుతాయి. కాబట్టి T3 వాల్యూ T4 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకు మిడిల్ టర్మ్స్ వచ్చినట్టే. సో దిస్ ఇస్ అబౌట్ ద మిడిల్ టర్మ్స్. సో నెక్స్ట్ మ్యాక్సిమం బైనామియల్ కోఎఫిషియంట్ అని అడుగుతాడు మనకి. లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్. బైనామియల్ కోఎఫిషియంట్లో లార్జెస్ట్ వాల్యూ ఎంత అని అడుగుతాడు. గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్. గ్రేటెస్ట్ బైనామియల్
గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఎంత అంటారు. బైనామియల్ కోఎఫిషియంట్ అంటే ఏం చెప్పినాం మనం, NC0, NC1, NC2 అండ్ సో ఆన్ NCN, ఇవి బైనామియల్ కోఎఫిషియంట్. దీంట్లో గ్రేటెస్ట్ నెంబర్ ఎంత అని అడుగుతాడు. మనం దీన్ని సింప్లిఫై చేస్తే నెంబర్ ఎక్కువ ఉండాలి. అంటే గ్రేటెస్ట్ నెంబర్ ఎంత అంటే అది మనకి n పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ n is even then NC(n/2) ఫైండ్ అవుట్ చేయండి. NC(n/2) ఈజ్ గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్. గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్. ఒకవేళ n ఆడ్ నెంబర్ అయితే, ఇఫ్ n ఈజ్ ఆడ్ నెంబర్, సేమ్ ఇంతకుముందు మాదిరి 2 టర్మ్స్ వస్తాయి మనకు. వచ్చిన దాంట్లో NC(n-1/2) ఉంటుంది అండ్ NC(n+1/2). బోత్ ఆర్ గ్రేటెస్ట్ టర్మ్స్ అండ్ బోత్ ఆర్ ఈక్వల్. రెండు గ్రేటెస్ట్ టర్మ్స్, రెండు కూడా ఈక్వల్ అవుతాయి మనకి. కాబట్టి ఈ రెండు టర్మ్స్ మనం గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంటాం. గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియెంట్స్ వచ్చిన దాంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చూసుకునే దాంట్లో 2x + 3y/5లో గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఎంత అంటే 5C(n-1) అంటే 5-1/2 అండ్ 5C 5+1/2 అంటే ఎంత రాస్తాం, 5C 5-1 ఎంత 4/2, 2 6/2 అంటే 2 2 3 అంటే 5C2 అంటే 5C3. మనకు వచ్చిన బైనామియల్ కోఎఫిషియంట్ మనకు 5C0, 5C1, 5C2, 5C3, 5C4, 5C5. దిస్ వన్ ఈక్వల్, దిస్ వన్ ఈక్వల్. మిగిలింది మిడిల్ టర్మ్స్ ఇవే. ఈ రెండే బైనామియల్ హైయెస్ట్ గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ 5C3, 5C4 వచ్చిన దాంట్లో. సో ఇక్కడ మనం డిస్కస్ చేసింది x+y డిస్కస్ చేసాం. సేమ్ x-y ఉంటుంది మనకి బైనామియల్ ఎక్స్పాన్షన్కి. కండిషన్స్ మొత్తం అలాగే ఉంటుంది, జస్ట్ కొంచెం డిఫరెన్స్ గుర్తుపెట్టుకుంటే చాలు మనం. ఇప్పుడు x-y ఇస్తే ఏం చేయాలి, ఒకవేళ ప్లస్ కాకుండా. సేమ్ x-y ఇచ్చినా సరే మనకి ఎక్స్పాన్షన్ అలాగే ఉంటుంది. సేమ్ NC0, NC1, NC2 and so on NCR. ప్లస్ NCN ఉంటుంది. సో ఇక్కడ NC0 అంటే వచ్చేది మనకేంటి, y/0 అన్నాం, x/n అన్నాం. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఇక్కడ NC1, నెక్స్ట్ y/1 ఉంటుంది, x/n-1 ఉంటుంది, మైనస్ తర్వాత ప్లస్. సో ఇక్కడ y² ఉంటుంది, x/n-2 ఉంటుంది ఆన్సర్. సో ఇక్కడ ప్లస్ మైనస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆర్డర్ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ -1/r అని రాయండి. -1/r అని రాసిన తర్వాత y/r ఉంటుంది, x/n-r ఉంటుంది ఆన్సర్. ప్లస్ NCN అని రాసినప్పుడు -1/n అని తెలియదు, ఎందుకంటే ప్లస్ మైనస్ మనకు తెలియదు కాబట్టి -1/n అని రాయండి. ఇది y/n అయితే ఇక్కడ x/0 వస్తుంది కాబట్టి ప్లస్ మైనస్. ఇక్కడ మైనస్ అంటే ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ రాయండి. ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3y, 2x మైనస్ రాస్తున్నాను, 2x - y/n అంటే ఏం రాస్తున్నాను, ఇక్కడ 5C0 ఉంటుంది. సో 5 అంటే నో రిజల్ట్ అంటే రాస్తుంది 3y/0 అంటే 2x/5 వస్తుంది. నెక్స్ట్ అంతా ప్లస్ తర్వాత మైనస్ 5C1 ఉంటుంది, 3y/1 ఉంటుంది, 2x/4 డిక్రీజ్ ఇంక్రీజ్. నెక్స్ట్ మైనస్ తర్వాత ప్లస్ 5C2 రాస్తాం, 2x/3 ఉంటుంది, 3y/2 ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ తర్వాత మైనస్ 5C3, 2x² ఉంటుంది, 3y³ ఉంటుంది. మైనస్ తర్వాత ప్లస్ అంటే 5C4 అని రాస్తాం, 2x/1 ఉంటుంది, 3y/4 ఉంటుంది. ప్లస్ తర్వాత మైనస్ 5C5, 2x/0 ఉంటుంది, 3y/5 ఉంటుంది. ఇది మనకు బైనామియల్ ఎక్స్పాన్షన్. ఫర్ మైనస్ ఉన్నప్పుడు ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ రాస్తే చాలు. దీనికి జనరేటర్ ఫార్ములా ఏం రాస్తారు, TR+1 అంటే సేమ్ ఫార్ములా -1/r యాడ్ చేయండి అంతే. NCR × x/n-r × y/r ఇంతే. అక్కడ మనకు మైనస్ లేదు, ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు దీనికి -1/r అని రాస్తాం అంతే తేడా. కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏముండదు, ఇది మర్చిపోకుంటే చాలు మనకి. రిమైనింగ్ బైనామియల్ కోఎఫిషియంట్ గ్రేటెస్ట్ మిడిల్ టర్మ్స్ అంతా సేమ్ ప్రాసెస్ వచ్చింది అక్కడ. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ట్రైనామియల్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతుంటాడు మనకి. దీంట్లో x+y కాకుండా x+yz ట్రైనామియల్ అంటాం. అంటే x+y+z
అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అని కూడా రాయొచ్చు టెక్స్ట్ బుక్లో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ పవర్ ఎన్. ఎక్స్ ప్లస్ వై టూ టర్మ్స్ని ఎక్స్పాండ్ చేసాం. ఏ ప్లస్ బి ప్లస్ సిని ఎలా ఎక్స్పాండ్ చేయాలి? సేమ్ బైనామిల్ లెక్క కన్వర్ట్ చేసుకుంటాను. నేను ఫస్ట్ అనుకోండి ఇది బి సిని కలిపి ఒకటే టర్మ్ కింద కన్సిడర్ చేయండి. ఏమైతే తప్పు నీకు సిగ్మా ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ అంటే ఎంత? ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ అంటే ఏ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ వై పవర్ ఆర్ అంటే బి ప్లస్ సి హోల్ పవర్ ఆర్. ఆర్ వాల్యూ ఎంత అంటే 0 to n అని రాస్తాం. సో ఇదే బైనామిల్ ఎక్స్పాన్షన్. దీంట్లో నంబర్ ఆఫ్ టర్మ్స్ అడుగుతాడు. మన ఎక్స్పాన్షన్ ఏం అడగడు, నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ట్రైనామియల్. ట్రైనామియల్లో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత అంటాడు అంటే n+1 ఇంటూ n+2/2 అని రాయండి. n+1 ఇంటూ n+2/2 రాస్తే మనకు నంబర్ ఆఫ్ ట్రైనామియల్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3x + 4y + 7z హోల్ పవర్ 8 అంటాడు. దీనికి నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత అంటాడు? నంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఏం రాస్తాం? 8+1 ఇంటూ 8+2/2. 8+1 ఎంత? 9. 8+2 ఎంత? 10/2. 2 1s 2 5s 9 5s 45. టోటల్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత అంటే మనకి 45 వస్తుంది. సో ఇది మనకు నంబర్ ఆఫ్ టర్మ్స్ n+1 ఒకటి, 2 ఉంటే n+1, 3 ఉంటే n+1 ఇంటూ n+2/2 రాస్తే సరిపోతుంది మనకి. ప్లస్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, మైనస్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, జనరల్ టర్మ్ ఏంటి, మిడిల్ టర్మ్స్ ఏంటి, గ్రేటెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఏంటి, అన్నిటికీ ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు x+y రాసాం. మనకు 1 + x తోడుకు పని ఉంటుంది ఎక్స్పాన్షన్లో. 1 + x హోల్ పవర్ n అంటాడు. అంటే ఏముంది మనం చెప్పింది ఏంటి? x+y హోల్ పవర్ n మనం డిస్కస్ చేసాం. అంటే x+లో 1 వచ్చింది, y+లోకి x వచ్చింది. అంటే ఇంతకుముందు ఎక్స్పాన్షన్ రాసి మీరు అక్కడ x = 1 y = x రాస్తే అయిపోతుంది వచ్చిన దాంట్లో. కాబట్టి ఇక్కడ x+లో 1 అనుకుంటున్నాం, y+లో x అనుకుంటున్నాం. వీఆర్ గెటింగ్ 1 + x హోల్ పవర్ n. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? nc0 1 ప్లస్ nc1 x, nc2 x², nc3 x³ సింపుల్గానే ఉంటుంది. ncr x⁴r ప్లస్ ncn x⁴n. ఇది మనం గుర్తుపెట్టుకున్నాం. అంటే y+లో x వస్తుంది అంతే తేడా. మనకు ఇంతకుముందు ఎక్స్పాన్షన్లో x అంతా 1 అయిపోతుంది, y+లో x పెట్టేస్తే మనకి ఈ ఎక్స్పాన్షన్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో జనరల్ టర్మ్ ఎంత? మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏం మారదు కానీ జనరల్ టర్మ్ ఎంత? ncr ఇంటూ x⁴r వస్తుంది. ncr ఇంటూ x⁴r జనరల్ టర్మ్. సేమ్ వన్ ఇక్కడ మనకి 1 - x హోల్ పవర్ n. 1 - x హోల్ పవర్ n ఏం రాస్తాం? ప్లస్ మైనస్ ఆల్టర్నేటింగ్ nc0 మైనస్ nc1x ప్లస్ nc2 x² మైనస్ nc3 x³ సేమ్ ఇంతకుముందు -1 హోల్ పవర్ r అని రాస్తాం. ncr ఇంటూ x⁴r ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ncn ఇంటూ x⁴n అని రాస్తాం. వచ్చింది. సో ఇక్కడ జనరల్ టర్మ్ ఏం రాస్తాం? మనం ఇక్కడ tr+1 అంటే -1 హోల్ పవర్ r వస్తుంది. -1 హోల్ పవర్ r ఇంటూ ncr ఇంటూ x⁴r. ఇక్కడ -1 హోల్ పవర్ r ఉండదు. ఇక్కడ సేమ్ ఇంతకుముందు మాదిరి రాస్తాం. ఇవి జనరల్ టర్మ్స్. దీంట్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ గ్రేటెస్ట్ టర్మ్ కంపల్సరీ గుర్తుపెట్టుకుని లాంగ్ ఆన్సర్కి గ్రేటెస్ట్ టర్మ్ ఈ 1 + x హోల్ పవర్ ఇదంతా కలిపి ఒక టర్మ్, ఇదంతా కలిపి ఒక టర్మ్, ఇదంతా కలిపి ఒక టర్మ్ అనమాట. ఆ టర్మ్లో గ్రేటెస్ట్ టర్మ్ ఎంత అని అడుగుతుంటాడు. దానికి ఫార్ములా ఏంటంటే మనకు క్యాల్కులేట్, ఒక వాల్యూ క్యాల్కులేట్ చేయండి మీరు ఫస్ట్. ఏంటి అది? n+1 ఇంటూ mod x బై 1 + mod x. ఈ వాల్యూ మనం క్యాల్కులేట్ చేయాలి. క్యాల్కులేట్ చేసిన తర్వాత 2 కండిషన్స్ పాసిబిలిటీ ఉంటుంది మనకి. ఇఫ్ m ఈజ్ ఇంటీజర్, ఇఫ్ m ఈజ్ ఒకవేళ m కానీ ఇంటీజర్ కానీ అయితే దెన్ tm అండ్ tm+1 ఈ రెండు గ్రేటెస్ట్ టర్మ్స్. tm అండ్ tm+1 ఆర్ ఈక్వల్, ఆ రెండు ఈక్వల్ అవుతాయి అండ్ బోత్ ఆర్ గ్రేటెస్ట్ టర్మ్స్. బోత్ ఆర్ గ్రేటెస్ట్ టర్మ్. మోర్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునేది n+1 ఇంటూ mod x బై mod x. ఇంటీజర్ అంటే 1 2 3 4 ఏదైనా నెంబర్ కానీ వస్తే tm tm+1 రెండు గ్రేటెస్ట్ టర్మ్స్ కన్సిడర్ అవుతాయి. ఒకవేళ m ఈజ్ నాట్ ఇంటీజర్, m అనేది ఇంటీజర్ కాదు, m ఈజ్ నాట్ యాన్ ఇంటీజర్, m అనేది ఇంటీజర్ కానీ కాకపోతే
then t into greatest integer, symbol రాయాలి, square bracket, greatest integer of mn, tm plus 1 is greatest term. దీన్ని మనం గ్రేటెస్ట్ టర్మ్ అంటాం. అంటే మీనింగ్ 2.1 అంటే 2 అవుతుంది, 3.1 అంటే 3, 5.1 అంటే 5 అని తీసుకుంటాం. అది మనకి ఇక్కడ గ్రేటెస్ట్ టర్మ్ ఫార్ములా. ఇది లాంగ్ ఆన్సర్లో ఉంది మనకి. తర్వాత మనకు బైనామియల్ కోఎఫిషియంట్, ప్రాపర్టీస్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియంట్స్ ఉంది మనకి. బైనామియల్ కోఎఫిషియంట్స్ కూడా మనకి ప్రాపర్టీస్ అవసరం లాంగ్ ఆన్సర్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బైనామియల్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. ఇప్పుడు x ఈక్వల్ టు 1, x ప్లేస్లో 1 రాస్తున్నాం. x ఈక్వల్ టు 1 అన్న ఈ ఎక్స్పాన్షన్లో x తీసేసి 1 రాస్తున్నాను. ఏమొస్తుంది మనకి 1 + 1 హోల్ పవర్ n nc0 nc1, xలన్నీ 1 అయిపోతాయి. అంటే nc1 nc2 ప్లస్ ncr ప్లస్ ఆన్సోన్ ncn. xలు ఉండవు, xలన్నీ 1 అయిపోతాయి మనకి ncn. దీన్ని మనం సింపుల్గా మనకు క్వశ్చన్ 2 పవర్ n అవుతుంది. nc0 అనేవ్వకుండా సింపుల్గా c0 c1 c2 cr అని రాస్తాను. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, రెండు ఒకటే. nc0 అన్నా c0 అన్నా ఒకటే మనకి ఇక్కడ. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ద బైనామియల్ కోఎఫిషియంట్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ దేనికైనా సరే. సమ్ ఆఫ్ ద బైనామియల్ కోఎఫిషియంట్ ఎంత 2 పవర్ n. సమ్ ఆఫ్ ద బైనామియల్ కోఎఫిషియంట్ ఎంత మనకి 2 పవర్ n వస్తుంది మనకు వచ్చిన దగ్గర. అలాగే మనకి 2లో సబ్మిట్ చేస్తున్నాను. ఇప్పుడు x ఈక్వల్ టు 1 ఇంటూ 2 రాస్తే ఏమవుతుంది 1 - 1 ఏమవుతుంది 0 అవుతుంది. అప్పుడు మనకు వచ్చేది ఎంత c0 మైనస్ c1 ప్లస్ c2 ప్లస్ మైనస్ ఆల్టర్నేటింగ్ కాబట్టి ఆన్సర్ మైనస్ cr -1 ప్లస్ -1 హోల్ పవర్ r ఇంటూ cr అని రాస్తాం. -1 హోల్ పవర్ r ఇంటూ cr ప్లస్ ఆన్సర్ -1 హోల్ పవర్ n ఇంటూ cn అని రాస్తాం వచ్చిన దగ్గర. ఇది 3 అనుకోండి, ఇది 4 అనుకోండి. యాడింగ్ 3 and 4, 3 + 4 చేస్తే ఏమవుతుంది నీకు 3 + 4 చేస్తే ఏమవుతుంది ఆడ్ నెంబర్స్ c1 c1 క్యాన్సల్, c3 c3 క్యాన్సల్, ఆడ్ నెంబర్స్ అన్ని క్యాన్సల్ అయిపోతాయి మనకి. ఇప్పుడు 2 పవర్ n ప్లస్ 0 అంటే ఎంత 2 పవర్ n వస్తుంది. అన్ని ఈవెన్ నెంబర్స్ అంటే 2c0, ఈవెన్ అన్ని 2 టైమ్స్ అంటే ప్లస్ 2c1 2c2 2c4 ఆన్సో. లాస్ట్ నెంబర్ ఏముంది cn ఉంది, ఇక్కడ -1 హోల్ పవర్ n ఇంటూ cn ఉంది. ఇది లాస్ట్ టర్మ్. అన్నిట్లో 2 ఉంది, 2ను కామన్ తీయచ్చు. c0 ప్లస్ c2 ప్లస్ c4 ఆన్సో. సో ఇక్కడ మన cn అని రాస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ fn ఈజ్ ఈవెన్ అని తీసుకున్నాను. n ఈజ్ ఈవెన్ నెంబర్ తీసుకున్నాను. ఈవెన్ నెంబర్ తీసుకుంటే మైనస్ ప్లస్ అవుతుంది. cn ప్లస్ cn ఎంత 2cn, అప్పుడు 2 కామన్ వస్తుంది. ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత మనకు 2 పవర్ n/2 అంటే 2 పవర్ n - 1, 2 పవర్ n - 1 వస్తుంది. 2 పవర్ n - 1 ఈక్వల్ టు c0 ప్లస్ c2 ప్లస్ c4 ప్లస్ cn. ఇది గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ఈవెన్ బైనామియల్ కోఎఫిషియంట్, సమ్ ఆఫ్ ఆల్ బైనామియల్ కోఎఫిషియంట్ 2 పవర్ n, సమ్ ఆఫ్ ఈవెన్ బైనామియల్ కోఎఫిషియంట్ 2 పవర్ n - 1. సబ్ట్రాక్ట్ చేయండి, 3 - 4 చేయండి. 3 - 4 చేస్తే మనకి సేమ్ 3 - 4 చేస్తే మనకి సేమ్ కోఎఫిషియంట్ వస్తుంది మనకి. ఆడ్ నెంబర్ అంటే c1 ప్లస్ c3 ఆడ్ నెంబర్స్ అని c3 ప్లస్ c5 ప్లస్ వస్తుంది. ప్లస్ cn రాస్తున్నాను, దీన్ని కూడా 2 పవర్ n - 1 అని రాస్తున్నాను. 2 పవర్ n - 1. ఇక్కడ f ఈజ్ n ఈజ్ ఈవెన్ అయితే ఇక్కడ మనకి fn ఈజ్ ఆడ్, n తీసుకున్నాం కాబట్టి n ఆడ్ నెంబర్ అయితే మనకి లాస్ట్ వస్తుంది 2. ఇవి సో 3 ఫార్ములాస్ ఉన్నాయి. c0 ప్లస్ c1 ప్లస్ c2 అండ్ సో ఆన్, cr ప్లస్ cn అంటే 2 పవర్ n. ఆడ్ నెంబర్కి ఈవెన్ నెంబర్కి 2 పవర్ n - 1, ఆడ్ నెంబర్కి 2 పవర్ n - 1. ఈ మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్కి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి యూజ్ అవుతాయి. కొన్ని లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి మనకు రేషనల్ ఇండెక్స్ ఉంది, n వాల్యూ రేషనల్ నెంబర్ అయితే అది లాంగ్ ఆన్సర్ చేసేటప్పుడు డిస్కస్ చేస్తే సరిపోతుంది మనకి. ఓకే, వెరీ షార్ట్ ఆన్సర్స్కి మనకు ఈ క్వశ్చన్స్ ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ సరిపోతుంది మనకి వచ్చిన దాంట్లో. రైట్.